అందరికీ హాయ్. మీరు నగరంలో గాని పట్టణంలో గాని ఉంటున్నారా? పాఠశాలకు గాని ఉద్యోగానికి గాని వెళ్ళడానికి ప్రయాణిస్తూ ఉంటారా? పని ఎక్కువై సమయం తక్కువై విశ్రాంతిగా ఉండటానికి వీలు దొరకడం లేదా? మీకు ప్రాపంచిక చింతలున్నాయా? రోజులో చాలాసేపు డెస్క్ మీద కూర్చునే ఉంటారా? ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా సమాధానం అవును అయితే దానర్థం మీకు ఒత్తిడి ఉన్నట్లు. మీరు కొన్ని సమయాల్లో ఒత్తిడికి గురైన ఫలితంగా మీ శరీరం కొన్ని స్థానాల్లో బిగుసుకుపోతుంది. మనలో చాలామంది విశ్రాంతి పొందడానికి కానీ శరీరం స్థిమితపడటానికి కానీ సమయం తీసుకోం. ఈ సరళమైన రిలాక్సేషన్ పద్ధతి చేయటానికి కొన్ని నిమిషాలే పడుతుంది. దీన్ని రోజులో ఏ సమయంలో అయినా ఎక్కడైనా చేసుకోవచ్చు. దీన్ని హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ అంటారు. ప్రయత్నించి చూద్దాం. సుఖంగా కూర్చుని చాలా నెమ్మదిగా చాలా సున్నితంగా కళ్ళు మూసుకోండి. కాలి వ్రేళ్లతో మొదలు పెడదాం. వాటిని కొద్దిగా కదపండి. అవిప్పుడు విశ్రాంతిగా ఉన్నట్లు అనుభూతి చెందండి. మీ మడమలను పాదాలను హాయిగా ఉంచండి. భూమాత నుండి అందే స్వస్థపరిచే శక్తి పైకి కదులుతూ మీ పాదాల్లోకి తర్వాత మోకాళ్లలోకి ప్రవేశించి మీ కాళ్లకు హాయిని కలిగిస్తున్నట్లు అనుభూతి చెందండి. మీ తొడలను ప్రశాంతంగా ఉంచండి. స్వస్థపరిచే శక్తి మీ కాళ్ల ద్వారా పైకి కదులుతూ వాటికి హాయిని కలిగిస్తోంది. ఇప్పుడు మీ నడుము, ఉదరం, నడుంకట్టు అన్నింటినీ ఎంతో హాయిగా ఉండనివ్వండి. మీ వీపు భాగాన్ని సుఖంగా ఉండనివ్వండి. పైనుంచి కింది వరకు మీ వీపంతా హాయిగా ఉన్నట్లు అనుభూతి చెందండి. మీ ఛాతీ భాగం విశ్రాంతిగా ఉంది. మీ భుజాలు హాయిగా ఉన్నాయి. మీ భుజాలు కరిగిపోతున్నట్లు అనుభూతి చెందండి. మీ చేతుల పైభాగం హాయిగా ఉంది. మీ మోచేతులు, చేతివేళ్ల చివరి వరకు చేతి కండరాలన్నీ హాయిగా ఉంచండి. మీ మెడ కండరాలు విశ్రాంతిగా ఉన్నాయి. ఇప్పుడు మీ దృష్టిని మొహంపైకి తీసుకురండి. మీ దవడలు, నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, ముఖ కండరాలు, మీ నుదురు, మీ శిరస్సు పైభాగం వరకు కూడా అన్నింటినీ ప్రశాంతంగా హాయిగా ఉంచండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా ఉన్నట్లు అనుభూతి చెందండి. మీ శిరస్సు నుండి కాలి వేళ్ల వరకు పరిశీలించండి. శరీరంలో ఏదైనా భాగం ఇంకా బిగుతుగా, బాధగా లేదా అస్వస్థతగా ఉన్నట్లయితే దాన్ని భూమాత నుంచి అందిన స్వస్థపరిచే శక్తిలో ఇంకా కొంతసేపు మునిగిపోనివ్వండి. మీరు తయారుగా ఉన్నప్పుడు మీ దృష్టిని హృదయం వైపు మరల్చండి. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోండి. మీ హృదయంలో ఉన్న ప్రేమలోనూ కాంతిలోనూ లీనమైపోయినట్లు అనుభూతి చెందండి. అలాగే నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటూ నెమ్మదిగా మీలో మీరు లీనమవ్వండి. మీరు ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు ధ్యానాన్ని ముగించాలని అనిపించేంతవరకు అలాగే లీనమై ఉండండి.